డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గన్నవరం నియోజకవర్గం నూతన కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాస్ ఐనవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి ముక్తేశ్వరం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండకుదురు పాటిలంక గ్రామాలలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గన్నవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ సామాజిక కార్యకర్తల తనకు ఈ పదవిని కట్టబెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన జిల్లాలోని వైసీపీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పి గన్నవరం నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు, ఉభయ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లిపోయిన శ్రీనివాస్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు చేతులు జోడించి ఆయనకి శిరస్సు వంచి ఆయనకి పాదాభి నమస్కారములు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగనే నా కుటుంబ పక్షాన కూడా ఆయనకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు, నేను ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కూడా జగనన్నటువంటి ఉంటాను. జగనన్న కోసమే నా ప్రాణం ఇస్తానని ఈ సభాముఖంగా అలాగే మీడియా మిత్రుల ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. మన జగనన్న గారు ఎంతో కృషితో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. అదేవిధంగా నేను ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకు గర్వపడుతున్నానంటే చాలా సాదాసీదైనటువంటి వ్యక్తిని, చాలా సామాన్యుడిని. అలాంటి సామాన్యుడిని ఈ పి గన్నవరం నియోజకవర్గానికి మరి కోఆర్డినేటర్గా నియమించినందుకు మరి నియోజకవర్గ ప్రజల తరపున అలాగే మా నాన్నగారు అభిమానులు కీర్తి చేసిన గన్నవరపు సూర్యనారాయణ గారు, మా నాన్నగారు అభిమానులు చాలా మంది ఉన్నారు. వారందరి తరపున మరి ఒకసారి హృదయపూర్వకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి నా శిరస వంచి ఆయనకి పాదాభి నమస్కారం తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జై జగన్, జై జగన్. మరి కోనసీమకి కోనసీమలో వైఎస్ఆర్ పార్టీ మొన్నటి ఎన్నికల తర్వాత రాబోయే ఎన్నికలకి సమరశంఖం పూరించడానికి ఇది నాందని మీకు తెలియజేస్తూ ఇవాళ ఇండియన్ పాలిటిక్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నటువంటి రాబోయే తరాలకి మార్గదర్శకమైనటువంటి మహోన్నత నాయకులు. ఈవేళ మీడియా సృష్టించిన నాయకులు జగన్ గారి మీద, ఆ పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో మరి ముఖ్యంగా బ్లేమ్ గేమ్ అనేది ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది డే. పూర్వం వ్యక్తుల యొక్క గుణగణాలను బట్టి, వారి కుటుంబ చరిత్రను బట్టి, వారు దేశానికి చేసిన సేవలను బట్టి రాజకీయాల్లోకి వచ్చేటటువంటి వారు. ఈవేళ పార్టీ ముసుగులో ఇతర పార్టీల వాళ్ళు మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈవేళ బీసీలకి మరి రాజ్యాధికారం అంటే ఏంటో రుచి చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎన్నో పార్టీలు వచ్చాయి వెళ్ళాయి. ఎప్పుడు కూడా ముఖ్యంగా సెట్టిపల్లి సామాజిక వర్గానికి ఏ విధమైనటువంటి రాజ్యాధికారం కూడా ఇవ్వనటువంటి పార్టీల యొక్క పాలేరుతనాలు చేయించుకునే తప్ప, పల్లకీలు మోయించుకునే తప్ప మాకు ఏ విధమైనటువంటి దిశానిర్దేశం చేయలేదు, రాజ్యాధికారంలో వాటా ఇవ్వలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి మరి 7 అసెంబ్లీలో అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి, రాజ్యసభలో అయితేనేమి, అలాగే కౌన్సిల్లో అయితేనేమి అనేక మరి ముఖ్యంగా రూరల్లో ఉన్నత పదవులను ఇచ్చి మాలో ఒక నాయకత్వ పట్టిమని పెంపొందింపు చేసినటువంటి మహోన్నత వ్యక్తి. రేపు వచ్చే ఎన్నికల్లో, జమిలీ ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపిస్తాం. ఇక్కడ కోనసీమలో ముఖ్యంగా ఎస్సీ బీసీల యొక్క ఐకమత్యంతో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థులందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాం. యువకులంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే విషయం, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో 30-40 సంవత్సరాలు ఉంటారు. రాబోయే కాలంలో ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తి. ముఖ్యంగా మీకు వెస్ట్ గోదావరిలో
దంగేటి జాహ్నవి అనే ఒక అమ్మాయిని వ్యవసాయ కూలీని మరి ఏరోస్పేస్లో అమెరికాలో నాసాలో 1,50 లక్షల రూపాయలతో చదివించారు. ఈవేళ ఆవిడ సునీత విలియమ్స్ లాగా మరి అమెరికాలో ముఖ్యంగా స్పేస్లోకి వెళ్ళి ప్రపంచ దేశాలకు సేవ చేసే భాగ్యం ఆయన అతిపేద కులంలో పుట్టినటువంటి అమ్మాయిని చదివించారంటే రాబోయే కాలంలో అనేక మంది ఇంజనీర్లు అనేక మంది డాక్టర్స్ మా కులం నుంచి వస్తారు. ముఖ్యంగా 1946 సెట్టుపల్లి కులాన్ని బీసీలో చేర్చడం వల్ల ఈవేళ మేమంతా కూడా ఎంతో ఉన్నత చదువుకుని గ్రూప్ 1 IAS IPSలు అవుతున్నాం. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు కాపాడాల్సిన బాధ్యత మన కమ్యూనిటీస్ అన్నింటిలోనూ కూడా దళిత బలహీన వర్గాల మీద ఉంది. రాబోయే కాలంలో మనం రాజ్యాంగ ఫలాలని కూడా సంక్షేమంగా పొందాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని రేపు ఎన్నికల్లో గెలిపించుకోవాలని చెప్తూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.